అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర రాజధాని అమరావతిని మరోసారి శంకుస్థాపన చేయనున్న మోడీ మరియు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మళ్ళా శంకుస్థాపన ఏంటారు బాబు అని మీరు అనుకోవచ్చు. 2014-19 టైంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో ప్రధానమంత్రిగా మోడీ ఉన్న టైంలో కూడా అమరావతి రాష్ట్ర రాజధానికి శంకుస్థాపన చేశారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అయితే ఆ రోజు మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ఇచ్చే వరం ఏంటంటే గంగ నుంచి చెంబుడు నీళ్లు, కాశీ నుంచి మట్టి తీసుకొచ్చి ఇచ్చి శంకుస్థాపన చేశాడు. ఆయన నీళ్లు మట్టి తెచ్చని చల్లుకుంటే మీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్దని చెప్పారు. దాని మీద పక్క రాష్ట్రాల తెలంగాణ వాళ్ళు కానీ, తమిళనాడు వాళ్ళు కానీ అందరూ కూడా అనేక వ్యంగ్యాస్త్రాలు చేశారు తెలుగు వాళ్ళ గురించి, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎర్రితనం గురించి. ప్రధానమంత్రి గారి హోదాలో వచ్చి ఈ ప్రాజెక్ట్ ఇచ్చి విడిపోయిన రాష్ట్రం కాబట్టి, అందులో జాయింట్ ప్రభుత్వం కాబట్టి, అలయన్స్ గవర్నమెంట్ కాబట్టి టీడీపీ, బీజేపీ ఏదైనా మంచి ప్రాజెక్ట్ ఇస్తామో, లేదా 50,000 కోట్లు ఇస్తామో, 1,00,000 కోట్లు ఇస్తామో, ఈ రాష్ట్ర రాజధానిని మేము కడతామని తెలుగు ప్రజలందరూ ఎదురు చూశారు. అయితే ఆ రోజు ఇచ్చింది ఏంటంటే ఒక గుప్పెడు మన్ను, చెంబుడు నీళ్లు తెచ్చి ఇచ్చి ప్రధానమంత్రి గారు తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని శంకుస్థాపన. మళ్ళీ అదే కాంబినేషన్తో 24 కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం మళ్ళా మోడీ గారిని తీసుకొచ్చి పునర్నిర్మాణం ఆల్రెడీ ఒకసారి శంకుస్థాపన చేశారు, కొన్ని పనులు కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టలేదు, మొత్తం వదిలేశాడు. నా వల్ల కాదు బాబు, ఈ 1,00,000 కోట్లు పెట్టి అమరావతిని నేను కట్టలేను అని చెప్పి ఆయన వదిలేశాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది మళ్ళీ నేను కడతానని మొదలెట్టాడు. సంతోషం, కట్టాలి, ప్రజలకు రాజధాని కావాల్సిందే, కట్టాల్సిందే. అది మోడీ గారు 15,000 కోట్లు ఇచ్చి ఆయన చేతులు దులుపుకున్నాడు. 11,000 కోట్లు అప్పు ఇప్పించారు. సంతోషం. ఇది 1,00,000 కోట్ల ప్రాజెక్టు. మినిమం 1,00,000 కోట్లు ఉంటే కానీ రైతులు భూములు ఇచ్చారు కాబట్టి 1,00,000 కోట్లతో ఏదో కొంత ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఏర్పాటు అవుతాయి. అలాంటి పరిస్థితుల్లో మళ్ళా తిరిగి చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా ఆయన ఏ కార్యక్రమం చేసినా ఆయన ఒక్కడే చేస్తాడు. ప్రభుత్వ శంకుస్థాపనలు చేసినా, ప్రారంభోత్సవాలు చేసినా ఫ్యామిలీ మెంబర్ని ఎప్పుడు ఇన్వాల్వ్ చేయదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారి శ్రీమతిని కూడా తీసుకెళ్ళి మోడీ గారిని పిలుస్తున్నాడు. ఇది ఫ్యామిలీతో వెళ్ళి ఇన్వైట్ చేస్తున్నారు మోడీ గారిని. మరి అలాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి భిన్నంగా చేస్తున్నాడు ఈ కార్యక్రమం. మరి ఎందుకు చేస్తున్నాడో ఏంటో చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి. ఆ చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి ఏ రోజు కూడా రాజకీయాల్లోకి రానటువంటి వ్యక్తి ఇప్పుడు మరి ఆవిడని తీసుకుని ఇద్దరు వెళ్ళి పిలుస్తారు. హిందూ సాంప్రదాయంలో ఎప్పుడు కూడా భార్యాభర్త ఇద్దరు వెళ్ళి వాళ్ళ కుటుంబంలో గృహప్రవేశాలు జరిగినా, పెళ్ళిళ్ళు జరిగినా పిలిచే సాంప్రదాయం ఉంది. అలా ఈయన కూడా ఆయన సొంత ఇంటిలాగా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తానికి మోడీ గారిని పిలుస్తున్నారు. మరి మోడీ గారు ఇప్పుడున్న వచ్చి ఒక 50,000 కోట్లు ఏమన్నా ఇస్తారేమో అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. 10 సంవత్సరాల క్రితం అదే మోడీ గారి చేతుల మీద శంకుస్థాపన చేసిన రాజధానిని మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ నిర్మాణం చేస్తున్నామనే పేరుతో మళ్ళీ శంకుస్థాపన చేయడం అనేది ప్రజలంతా కూడా హాస్యంగా నవ్వుకుంటున్నారు. ఏదైనా అనివార్య కారణాల వల్ల మనం ఇల్లు ఏదన్నా కడతం మొదలెట్టాం అనుకోండి, కొద్ది కాలంతో ఏదైనా ఇబ్బందులు వచ్చి ఆగిపోతాం. కుటుంబంలో ఎవరైనా చనిపోయినా, లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చినా, లేకపోతే ఆర్థికంగా డబ్బులు లేకపోయినా కొంతకాలం ఆగుతారు. అప్పుడు తిరిగి ఏం చేస్తారు? ఏదో పూజ చేసి వాళ్ళు కొబ్బరికాయ కొట్టి మళ్ళీ పని చేసుకుంటారు. అది ఆనవాయితీ. మళ్ళీ తీసుకొచ్చి తీసుకొచ్చి మళ్ళీ శంకుస్థాపన చేసి ఇది ఎందుకు చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు అర్థం కావట్లేదు. ప్రజలంతా కూడా ఒక పక్క ఆశ్చర్యం, ఒక పక్క తెలివి తక్కువ నిర్ణయంగా అనుకుంటారు. మోడీ గారు ఏదైనా 1,00,000 కోట్లు సాయం చేసి డబ్బులు ఇచ్చి ఆర్థికంగా అమరావతిని ఆదుకుంటే అప్పుడు మళ్ళీ పిలిచి ఓపెనింగ్ అప్పుడు పెట్టుకుంటే ఘనంగా బాగుండేది. ఇవాళ 100 కోట్ల రూపాయల ఖర్చుతో మళ్ళా ప్రధానమంత్రిని గారిని పిలిచి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయడం అనేది ప్రజలందరూ ముక్కును వేలేసుకున్నారనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.